కొంతమంది స్వార్థపరులు గ్రామ రాజకీయాలకు మహానాయకుల విగ్రహాలకు అపచారాలు చేసి అవమానపరుస్తున్నారు. ఇటువంటి సంఘటనలు వర్గ వైషమ్యాలకు దారితీస్తాయని తెలిసినా తమకేం పట్టనట్టు వ్యవహరించడం శోచనీయంగా ఉంది. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రామకృష్ణాపురం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెంటకుప్పల మధ్యనున్న మరుగుదొడ్డిలో గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు నెలకొల్పటం పట్ల వివాదాస్పదంగా మారింది. దీనిపై గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఊరదాస రామధరబాబు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రావణి విచారణకు విచ్చేశారు. గ్రామంలో ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయన్న దానిపై వివరాలు సేకరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఉంచిన ప్రదేశాన్ని కూడా ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆర్ఐ శ్రావణి మాట్లాడుతూ ఆక్రమణదారులు ఆక్రమించుకున్న స్థలాలను 24 గంటలలోపు స్వచ్ఛందంగా తొలగించకపోతే పోలీసు బందోబస్తు మధ్య తామే తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే గ్రామ కార్యదర్శి ముసలయ్య మాట్లాడుతూ గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ రామధరబాబు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి జరగకూడదన్న ఉద్దేశంతోనే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ రకమైన పనులకు పాల్పడుతున్నారని వివరించారు. దీనిపై న్యాయం చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో పేదలందరికీ ఇల్లులో భాగంగా 267, 268 సర్వే నెంబర్లో గవర్నమెంట్ స్థలాన్ని సేకరించడం జరిగిందండి. అయితే ఇప్పటికే అనధికారికంగా గృహ నిర్మాణాలు జరిగినవి ఉన్నాయి. అయితే వాళ్ళందరి గృహ నిర్మాణాలు ఖాళీ చేయించడం అంటే కూడా జస్ట్ చిన్న చిన్న పాకిలు అలాంటివి. అంటే ఎప్పుడైతే ఇక్కడ సేకరిస్తున్నారో అని తెలిసిందో అప్పటి నుంచి పాకల్లో కట్టడం, గేదెలను కట్టడం, అలా ఎన్క్రోచ్మెంట్స్ చేశారండి. దానివల్ల అర్హులైన లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు ఆగిపోవడం జరుగుతుంది. కావున అవన్నీ తీయించడానికి నెక్స్ట్ ఇక్కడ ఈ సర్వే 267 సర్వే నెంబర్లో గ్రామ సచివాలయానికి స్థలం చూపించడం జరిగిందండి. అక్కడ కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గౌరీ అయిన మన అంబేద్కర్ విగ్రహాన్ని తెచ్చి పెట్టడము, దానివల్ల ఇక్కడ అంతర్గత కలహాలు రేగడం జరిగిందండి. అయితే దానిపైన కూడా చర్యలు తీసుకోమని ఉన్నతాధికారులకి చెప్తాను. చెప్పండి. సచివాలయానికి ఒక కమ్యూనిటీ డ్రైనేజీకి సంబంధించిన స్థలంలో సచివాలయం కట్టడానికి నిర్ణయించారు. అయితే అందులో ఆ సచివాలయం స్థలం కట్టడానికి ముందుగానే కడతారని తెలిసి ఒక అర్ధరాత్రి టైంలో అంబేద్కర్ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. ఎక్కడ? ఈ స్థలంలో సచివాలయం నిర్మాణం చేసే స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టారు. దానివల్ల దాని విగ్రహాన్ని తొలగించి అక్కడ వేరే చోట ఎక్కడో పెట్టి ఆ ప్లేస్లో సచివాలయం నిర్మాణం చేయడానికి 2-3 సార్లు ప్రయత్నం జరిగింది. అయినా ఆ ప్రయత్నంలో గ్రామస్తులు మేము ఇక్కడ అంబేద్కర్ పార్కు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఈ స్థలం మాకు కేటాయించాలని కొంతమంది వ్యక్తులు దీని మీద మాకు చెప్పడంతో ఎప్పుడు 2-3 సార్లు ప్రయత్నం చేసినా అలాగే దీని మీద ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. ఎంఆర్ఓ గారు కూడా చూశారు. ప్రస్తుతానికి మళ్ళీ ఈరోజు ఆర్ఐ గారు వచ్చారండి. ఆర్ఐ గారు రేపు దీని మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. నా పేరు ఊరదాస రామధరబాబు. నేను రామకృష్ణాపురానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. అయితే గత సంవత్సరం జనవరి నెల మొదటి వారంలోనే గౌరవ శాసనసభ్యుల చేత గ్రామ సచివాలయ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ ప్లేసు మీరందరూ చూస్తున్న ప్లేసు ఇంతకు ముందు సామాజిక మరుగుదొడ్డిగా ఉండడం జరిగింది. సర్వే నెంబర్ 268, అదేవిధంగా సర్వే నెంబర్ 267లో మరి ఆక్రమణలు ఉన్నాయి. మరి ఆ రోజు రాత్రే కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం, జనసేన సంబంధించిన వ్యక్తులు, మహాసేన ముసుగులో కొంతమంది వ్యక్తులు రాత్రే గౌరవ డాక్టర్ అంబేద్కర్ వారి విగ్రహాన్ని తీసుకొచ్చి మరి అన్నీ మీరు చూస్తూ ఉన్నట్టుగానే పెంటకుప్పలో డ్రైనేజీ కూడా అక్కడికే ఉంది. మరి గౌరవ అంబేద్కర్ గారికి తీవ్రమైనటువంటి అవమానం జరిగే రీతిలో అక్కడ పెట్టేయడం జరిగింది. మరి ఇదే విషయం మీద అనేక సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానీ మరి ఏ విధమైనటువంటి స్పందన లేదు.